భూమిడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగులు గుంపులుగా సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడులు కొనసాగిస్తూ రైతులకు కష్టనష్టాలు పాల్చేస్తున్న విషయం తెలిసిందే. అందులో కూడా కొన్ని ఏనుగులు విడిపోయి ఒంటరిగా మారి స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడులు చేస్తూ నానా ఆగడాలు చేస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని మోరపల్లి పంచాయతీ చీకల్చేన అటవీ శివారు కుంటల మీదుగా బంగారు చింతల అటవీ శివారు ప్రాంతంలో ఒంటరి ఏనుగు తిష్ట వేసినట్లు పుంగునూరు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మహేష్ తెలిపారు. నాయన్పాకాల అటవీ శివారు ప్రాంతాల్లోని పోతంవారిపల్లి, బత్తలవారిపల్లి, నాయనవారిపల్లి, గురికానివారిపల్లి, గట్టువారిపల్లి ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో ఎవరు పంట పొలాల నిద్రించకూడదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒంటరి ఏనుగు పొగనంతా అటవీ ప్రాంతాల్లో ఉండి రాత్రి వేళల్లో స్థానికంగా పండిస్తున్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుందని, ఈ విషయాన్ని రైతులు గమనించి అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 2 ఏనుగులు అయితే గుంపుల నుండి విడిపోయి ఒంటరిగా మారి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని అటవీ ప్రాంతాన్ని చేరి స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్ర నష్టాలు పాలు చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఓ ఒంటరి ఏనుగు ఆరికమానపేంట సమీపంలోని టమాటా తోటలను ధ్వంసం చేసిందని, రైతులు టపాకాలు పెంచడంతో అది అడవిలోకి వెళ్ళిపోయిందని వారు వాపోతున్నారు. మరో ఏనుగైతే జీడిమాకులపల్లి, చింతమనత్తం గ్రామాల సమీపం మామిడి తోటల్లో హల్చల్ చేసిందని, అత్యంత వేగంగా పరుగులు పెడుతూ తోటల్లో మామిడి చెట్ల కొమ్మలు విరిచేసిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు మరియు ననియా బేస్ క్యాంప్ సిబ్బంది అక్కడ చేరుకుని పెద్ద టార్చ్ లైట్లు వేస్తూ బాణసంచా పేల్చుతూ దానిని అడవిలోకి తరిమారని రైతులు పేర్కొంటున్నారు.